హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పెరట్లో తోటకూర విత్తనాలు అయితే వేస్తున్నామండి. ఇవైతే ముందే వేసినవి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చినాయండి మొలకలు. అసలు వేసే సరైన పద్ధతి ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో నచ్చితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చీమల మందు అయితే వేసుకుంటున్నాను నేను. ముందుగా విత్తనాలు తీసుకుని దాంట్లో సరిపడగా చీమల మందు గుప్పుడు ఇసుక అయితే వేసుకోవాలండి. చీమల మందు వేయడం వల్ల విత్తనాలు అనేవి చీమలు తినకుండా ఉంటాయండి. తొందరగా మొలకెత్తడానికి కూడా బాగుంటుంది. చీమల మందు కలపకపోతే ఏమవుతుందంటే చీమలు అనేవి విత్తనాలన్నీ తినేస్తున్నాయండి. అసలు మొలకెత్తనివ్వట్లేదు. మా విలేజ్లో అయితే ఈ విధంగానే చేస్తారండి రైతులు కూడాను. శుభ్రంగా ఈ 3 మిక్స్ చేసేసుకోవాలండి. అది ఏ విధంగా చేస్తారో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒక గుప్పుడు ఇసుక సరిపోద్దండి. చీమల మందు అయితే కంపల్సరీ వేయాలండి. వేయడం వల్ల మంచిది మనకి. నేనైతే చాలాసార్లు ఉత్తి విత్తనాలే జిమ్మేసేదానండి. అలా జిమ్మేయడం వల్ల అసలు మొలక ఎత్తనిచ్చేవి కాదు చీమలే తినేసేయండి. విత్తనాలన్నీ ఊదేసేయి. తర్వాత నేను కూడా ఈ విధంగా చేయడం మొదలుపెట్టానండి. శుభ్రంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. మనం ఎక్కడైతే విత్తనాలు వేయాలనుకుంటున్నా ఆ ప్లేస్ శుభ్రంగా గుల్ల చేసేసుకోవాలండి. గుల్ల చేసేసుకుని వాటర్ కూడా పెట్టేసుకోవాలి రెడీగా. శుభ్రంగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. శుభ్రంగా కలిపేసుకోవాలండి చీమల మందు. తర్వాత మన చేతుల మట్టుకి సబ్బుతో కడుక్కోవడం మర్చిపోద్దండి. ఎందుకంటే చీమల మందు కదా ఇదండి, పాయిజన్తో సమానం. ముందైతే ఈ ప్లేస్ అంతా గుల్ల చేసేసుకుని రెడీగా పెట్టుకున్నామండి. వాటర్ కూడా జిమ్మేసుకోవాలి ముందే. ఇది నల్ల మట్టి అండి, బాగా వస్తాయి వెత్తి తోటకూర అనేది. తోటకూర అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. ఎక్కువగా ఇప్పుడు వస్తూనే ఉంటుంది, శీతాకాలం కదా. పెట్టుకునే వాళ్ళు అయితే ప్లేస్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకుంటారండి మా విలేజ్లో. ఇదిగోండి ఈ విధంగా అయితే జిమ్మేసుకోవాలండి. ఒకే చోట ఎక్కువ వేయకుండా పలసగా అలా జిమ్ముకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఈ విధంగా. ఇదేనండి నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. బాయ్ అండి.